ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఏరియా ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల హాస్పిటల్గా మార్చనున్న నేపథ్యంలో నిర్మాణ శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి వీలుగా నందిగామ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో గల ఎంపిక చేయబడిన కొన్ని పాత భవనాలను ప్రొక్లైన్ ద్వారా కూల్చివేసి నేలను చదును చేయడం ప్రారంభించారు। ఈ సందర్భంగా చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఏరియా ప్రభుత్వ వైద్యశాల చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి సామాన్యులకు అన్ని రకాలైన వైద్య సేవలు ఉచితంగా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నానని అన్నారు। సెప్టెంబర్ 15వ తేదీలోపు 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు। ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యకుమార్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇతర ప్రముఖులు హాజరవుతారని అన్నారు। శంకుస్థాపన రోజే 1,20,00,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు। అనంతరం వైద్యశాల మొత్తం కలియ తిరిగి వివిధ భాగాల్లో అందిస్తున్న వైద్య సేవల గురించి చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు మీడియాకు తెలియజేశారు। ఇక్కడ ఉన్న విభాగాలన్నీ ఇటు తీసుకురావడం జరిగింది। వచ్చిన వారికి సదుపాయం కల్పించాలని ఇవి కూడా బాత్రూమ్స్, ల్యాబరేటరీస్ అవి కూడా కట్టియటం జరిగింది। ఇక్కడ టోటల్ డాక్టర్స్ మొత్తం కూడా ఓపీగా కూర్చుంటారు। ఇది ఎక్స్రే రూమ్, అదేవిధంగా కేసీపీ ఆక్సిజన్ ప్లాంట్ కూడా త్వరలో నిన్న వారు కేసీపీ వారు వచ్చారు, మేము ఫాలోఅప్ చేసి దాన్ని కూడా లైన్లో తీసుకొస్తామని చెప్పడం జరిగింది। అట్లనే అక్కడ ఓపీ చెడిపోయిన 104 వెహికల్ని కూడా మేము ఒక ఓపీగా ఉపయోగించుకుంటున్నాం, తర్వాత ఆరోగ్య మిత్రగా ఉపయోగించుకుంటున్నాం। లోపల ఆయుర్వేదం కూడా ఇక్కడే పెట్టాము। ఇక్కడ ఈసీజీ తర్వాత స్కానింగ్ కూడా ఇటు తీసుకురావడం జరిగింది। ఇక ముందున్నటువంటి విభాగాలు మొత్తం కూడా ఇటు రావడం జరిగింది। ఒక్కసారి చూద్దాం। ఇది కూడా ఈ 104 వెహికల్ కండోమినేషన్లో ఉంటే దాన్ని కూడా మిత్రాకి ఉపయోగించుకోవడం జరుగుతుంది। ఈ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఆన్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది। అదేమో ఓపీ రిజిస్ట్రేషన్, జనరల్ ఓపీ రిజిస్ట్రేషన్ దీంట్లో అబా చేస్తారు, అంటే ఎంతమంది పేషెంట్ వచ్చారు ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది ఇక్కడ ఆన్లైన్ చేస్తుంటారు। అదేవిధంగా ఇంకా కొన్ని రూమ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి। ఇక్కడ ఏంటి సార్ కౌంటరా? ఈ కౌంటర్ డాక్టర్స్ కూర్చుంటారు। ఇక్కడ బ్లడ్ కలెక్షన్, ఇతరత్ర ఏమైనా అన్ని కలెక్షన్స్ ఇక్కడ తీసుకుంటారు। లోపల టెస్ట్ చేయడానికి లోపలికి పంపిస్తారు। డాక్టర్స్ అవైలబుల్గా పక్కనే ఈ ఛాంబర్లో ఉంటారు। ఇక్కడ కలెక్షన్స్ ఓన్లీ కలెక్షన్స్ తీసుకుంటారు, తర్వాత లోపల నుంచి మొత్తం టెస్టింగ్ అని అక్కడ జరుగుతుంది। పేషెంట్కి అందుబాటులో 108 ఉంటున్నాయి। మనం ఫోన్ చేసిన అర్ధగంట లోపే రావటం, వాళ్ళకి సంబంధించిన పేషెంట్ని తీసుకొని పోవడం జరుగుతుంది। ఫోన్ చేసిన అర్ధగంటలో అవైలబుల్గా ఉన్నాయి। ఎనీ టైం 24/7 వీళ్ళు అందుబాటులోకి వస్తారు।